కల్కి 2898 ఏడి సినిమాతో వైజయంతి మూవీస్ బ్యానర్ అకౌంట్లో భారీ బ్లాక్ బస్టర్ వచ్చి చేరింది. దీంతో కల్కి 2 పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని జూన్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయితే ఇంతలోనే ఆ సంస్థ ప్రొడక్షన్ మేనేజర్ ను అరెస్ట్ చేశారనే వార్త బయటకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీనిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడి అరెస్ట్ అయిన నీలేష్ చోప్రా అనే వ్యక్తితో తమకు ఎలాంటి సంబంధం లేదని వైజయంతి మూవీస్ ఒక ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నీలేష్ చోప్రా అనే వ్యక్తిని ఆన్లైన్ జూదం ఆడుతున్నందుకు ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు మా దృష్టికొచ్చింది. ఈ వ్యక్తి వైజయంతి మూవీస్ ఆఫీస్ లో మాతో ఎప్పుడూ పని చేయలేదు. అతనితో మరే ఇతర రూపంలోనూ ఎలాంటి సంబంధాలు లేవు. ఈ వాస్తవాలను హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోని సంబంధిత అధికారులకు మేము అధికారికంగా తెలియజేశాము. ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను ధృవీకరించాలని మేము మీడియాను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము అని వారు పేర్కొన్నారు.